సిటీ న్యూస్కు స్వాగతం. అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాడే పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి సమ్మెట బాబు తెలిపారు. అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాడే పార్టీ జనసేన అని ఆ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి సమ్మెట బాబు తెలిపారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ సీటు జనసేనకి ఇవ్వాలని, ఇవ్వకపోయినా సీటు ఎవరికి ఇచ్చినా కష్టపడి టీడీపీ జనసేనను గెలిపించుకుంటామన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు తమపై అనేక అక్రమ కేసులు పెట్టడమే గాక దాడులకు పాల్పడ్డారని ఎవరినీ వదలబోమన్నారు. జనసేన పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటికే పెడన సీటు జనసేనకి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరిరాం, పండమనేని శ్రీనివాస్, కొనసాని నాగబాబు, కనపర్తి వెంకన్న, సంతోష్, నవీన్, కృష్ణ, ముదినేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పెడన నియోజకవర్గంలో ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉంది కనుక ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే కష్టపడ్డారో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళందరూ సీట్ ఆశించడం సర్వసాధారణం, ఆశించాలి కూడా. అయితే పెడన నియోజకవర్గంలో మొదటి నుండి జనసేన పార్టీ అనేక పోరాటాలు చేసింది, అనేక ఉద్యమాలు చేసింది. అవినీతిపై పెద్ద యుద్ధమే చేశాం మేము. మడడులు కావచ్చు, మట్టి కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే అనేకమైన పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు నుండి బలంగా డిమాండ్ చేసింది పెడన నియోజకవర్గం జనసేన పార్టీ. ఇక్కడ టిక్కెట్ విషయానికి వస్తే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మేము ఎవరికిచ్చినా స్వాగతిస్తాం, తదనుగుణంగా పనిచేస్తాం. ఎందుకంటే మాకు రాజకీయ అనుభవం తక్కువ ఉన్న నిబద్ధత ఉంది. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు నేర్పిందే మాకు నిబద్ధత. కష్టపడండి, నీతిగా సమాజానికి సేవ చేయండి అని మమ్మల్ని ఒక నాయకులుగా తయారు చేసి పంపించారు కనుక ఆ నిబద్ధతతో మేము ముందుకెళ్తున్నాం తప్ప మేము సీట్లు అడగాలి, హడావిడి చేయాలంటే ఇప్పుడు చేస్తున్న నాయకుల కంటే ఎక్కువ చేయగలం. ఎందుకంటే కష్టపడ్డాం, అనేక అవమానాలు పడ్డాం. కొన్ని అనుమానాలు వచ్చే విధంగా చేస్తున్నటువంటి నాయకుల కార్యక్రమాలకి నేను వాళ్ళకి చెప్పేది ఒకటే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైనా, మన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారైనా వారు ప్రకటించే వరకు మీ యొక్క వాట్సాప్ ద్వారా, మీడియాల ద్వారా మీరు వెంటనే లేనిపోని పుకార్లు పుట్టించి కార్యకర్తల్లో లేనిపోని అనుమానాలు సృష్టించొద్దని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా జన సైనికులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి 2 పర్యాలు ఒక టీడీపీ, ఒక జనసేన, టీడీపీ వైసీపీ ప్రభుత్వాలను, అధికార ప్రభుత్వాలను ధీటుగా ఎదుర్కొని నిలబడిన జన సైనికులు కోరుకునేది ఏంటంటే పెడన నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా రావాలని కోరుకుంటున్నారు. అందుకే ఎవరైనా సరే మా పెడన నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా ఎవరు వచ్చినా సరే మేము స్వాగతిస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారిద్దరూ కూడా నిర్ణయం తీసుకునే వరకు కూడా మీరెవరూ కూడా తొందరపడి ప్రకటనలు చేయొద్దని చెప్పి మరోసారి లేనిపోని కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనుకూలమైన పొత్తు, అనుకూలమైన వాతావరణం ఉంది. మా నాయకుడు బేషరతుగా మీకు మద్దతు ప్రకటించి మీతో కలిసి ఎన్నికలకు వెళ్తానని వాగ్దానం చేశారు. కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటించి జన సైనికులందరూ కూడా మా పార్టీ సొంత కార్యక్రమాలను కూడా ఆపుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించే వారి పార్టీ కార్యక్రమాలకి హాజరవుతూ వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ వచ్చారు ఇంతవరకు కూడా. ఇక ముందు కూడా ఈ సహృద్భావ వాతావరణం ఇలాగే కంటిన్యూ అవ్వాలని, ఎన్నికల నాటికి కూడా ఒకరి మీద ఒకరు ప్రేమాభిమానాలు పంచుకొని పరస్పరం ఓటు ట్రాన్స్ఫర్ ద్వారా ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని మంచి పట్టుదలతో ఇటు తెలుగుదేశం శ్రేణులు కానీ, ఇటు జనసేన శ్రేణులు కానీ పనిచేస్తున్న
ఈ సందర్భంలో లేనిపోని పుకార్లు, అయోమయానికి గురి చేసే వార్తలు క్రియేట్ చేసి నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కానీ, ఇరు పార్టీల్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తల్లో కానీ అయోమయానికి గురి చేయొద్దని మేము ఈ సందర్భంగా అటు తెలుగుదేశం నాయకులకి కానీ, ఇటు జనసేన పార్టీ నాయకులకు కానీ మేము తెలియజేస్తున్నాం. కాకపోతే జనసేన పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా గత 4.5 సంవత్సరాలుగా మేము నియోజకవర్గంలో పడిన బాధలు, పొందిన అవమానాలు, చేసిన పోరాటాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టవలసిందిగా మా పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా పెడన నియోజకవర్గంలో ఉన్న 4 మండల అధ్యక్షుల్ని, కొంతమంది నాయకుల్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మంగళగిరి పార్టీ సెంట్రల్ ఆఫీసుకి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్తగా భారత దివ్యాంగ పార్టీ ఏర్పాటైంది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కొత్తగా భారత్ దివ్యాంగ పార్టీ ఏర్పాటైంది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కమిటీ నియమించబడింది. కమిటీలో కంచర్ల నారాయణ, డాక్టర్ అమ్మిరెడ్డి రజని మరియు ముతంగి ఆదినారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మిరెడ్డి రజని మాట్లాడుతూ భారత్ దివ్యాంగ పార్టీ తరపున ప్రతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థిగాను పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో దివ్యాంగులంటే ప్రతి ఒక్కరికి చులకన భావం ఉందని, అన్ని రంగాల్లోనూ దివ్యాంగులు రాణించగలరని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. రాష్ట్ర నూతనంగా ఏర్పడబోవు భారత దివ్యాంగ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మన కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రామంలో జిల్లా కార్యవర్గం ఏర్పాటు నిమిత్తం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నూతన కృష్ణా జిల్లా కార్యవర్గం నూతన కార్యవర్గ జిల్లా అధ్యక్షులుగా మరీదు నాగబాబు గారు నియమించడం జరిగింది. నాగబాబు గారిని నియమించడం జరిగింది. మహిళా అధ్యక్షురాలుగా స్వాతి లక్ష్మి మందపాటి గారిని నియమించడం జరిగింది. కార్యదర్శిగా వల్లపు ఆది గారిని నియమించడం జరిగింది. కోశాధికారిగా అనుముకొండ ఆంజనేయులు గారిని నియమించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా కోన వెంకటేశ్వరమ్మ గారిని, కార్యవర్గ సభ్యులుగా వంకా రమేష్, కోరే రాఘవేంద్రరావు గారు, కైతేపల్లి శివయ్య గారు, బుట్టా లక్ష్మి గారిని కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ యొక్క కృష్ణా జిల్లా భారత దివ్యాంగ పార్టీ అధ్యక్ష నూతన కమిటీ ఎన్నికకు రాష్ట్ర కార్యవర్గం అయిన కంచార్ల నారాయణ గారు, నేను, మరలా ఆదినారాయణ గారు, మా రాష్ట్ర అధిష్టానుసారం నేషనల్ కమిటీ ఆదేశానుసారం ఈరోజు కృష్ణా జిల్లాలో కార్యవర్గ సమావేశం జరిగింది. కొంతమందిని ఎన్నుకోవటం కూడా జరిగింది. ఈ పార్టీ పెడతానికి కారణం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా దివ్యాంగులను అనేది చాలామంది చిన్నచూపు అనేది చూస్తున్నారు. దివ్యాంగులను కూడా ఎక్కడ ఏమీ అనేది పట్టించుకోవట్లేదు. అందుకని చాలామంది ముందుకొచ్చి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఇక 175 నియోజకవర్గాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇక రాబో ఎన్నికల్లో ప్రతి దివ్యాంగులు ఎమ్మెల్యేగా అండ్ ఎంపీగా ప్రతి నియోజకవర్గంలో అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని నేను చెప్తున్నాను. భారత దివ్యాంగ పార్టీ అధ్యక్షులుగా నా పేరు మచిలీపట్నం నియోజకవర్గం మరీదు నాగబాబుని వికలాంగుల హక్కుల మీద పోరాటం చేయడం కోసం నాకు అధ్యక్షత పద్ధతిని ఇచ్చారు, అధ్యక్షునిగా నియమించారు. నేను వికలాంగుల సమస్యల మీదను నా కృష్ణా జిల్లా నియోజకవర్గం మీద ప్రతి నియోజకవర్గానికి కూడా నేను వికలాంగుల గురించి తిరిగి నేను పార్టీని బలోపేతం చేయాలని ఈ పదవి తీసుకున్నాను. జనసేన నాయకుడు మాదివాడ వెంకటకృష్ణ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త మాదివాడ వెంకటకృష్ణ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, అమ్మిశెట్టి వాసులు కొనియాడారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో వెంకటకృష్ణ ఆర్థిక సహకారంతో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మండలి రాజేష్, అమ్మిశెట్టి వాసులు పేద వర్గాలకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన అనతి కాలంలోనే వెంకటకృష్ణ సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమన్నారు. మున్ముందు రోజులలో వెంకటకృష్ణ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎవరికి సీటు కేటాయించినా అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి 30,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదివాడ వెంకటకృష్ణ మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాల నుంచి అవనిగడ్డ నియోజకవర్గంలో క్రిస్టియన్ సంస్థలతో కలిసి పార్టీలకు, మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సోదాని నందగోపాల్, చోడగం విమలకృష్ణ,
ఉస్మాన్ షరీఫ్, పోషడపు రత్నగోపాల్, కోడూరు మర్రెగంగయ్య, అడప రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కంటి పరీక్షలు నిర్వహించాం. వారందరికీ కూడా కళ్ళజోళ్ళు ఎన్ని పడితే అని ఫ్రీగా ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రీతిగానే ఈరోజు 600 పైచీలకు స్పెడ్స్ పట్టడం ఈరోజు ఉచితంగా ఇవ్వడానికి మరి వారికి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మరి ఈ రకంగా చేయటం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, ఆయన ఆశయాలు మాకు నచ్చి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా చేయగలిగిన పెద్దల ద్వారా చేయించడం, స్వచ్ఛందంగా చేసేవి ఏమైనా ఉంటే మరి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మేము చేయించడానికి మేము ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. ప్రజల ఆశీస్సులు మాకున్నాయి, దేవుడు కృప, ప్రజల ఆశీస్సులు మాకున్నాయి కనుక రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ అలయన్స్లో అభ్యర్థిని గెలిపించుకోవడానికి అహర్నిశలో పనిచేస్తామని చెప్పి మరి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మండల అధ్యక్షులు విమలకృష్ణ గారికి, మోపిదేవి మండల అధ్యక్షులు మరి రత్నగోపాల్ గారికి, అలాగే రాయపూడి వేణు గారికి, మరి గంగయ్య గారు కోడూరు మండలం, వారందరికీ కూడా ఈ సభాముఖంగా మరి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా మిత్రులు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. వెంకటకృష్ణ గారు జనసేన పార్టీలో జాయిన్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఇలాంటి ప్రోగ్రాం చేయడం జనసేన పార్టీ నుంచి చాలా హర్షిస్తున్నాం. మేము కూడా ముఖ్యంగా 1600 మందికి మెడికల్ టెస్టులు చేయించడం అంటే అది ఆషామాషి కాదు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో అది మన వెంకటకృష్ణ గారు చేసి చూపించారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజుకి పార్టీ అధ్యక్షులు గారు ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యల్లో జన సైనికులు పాల్గొనాలని చెప్తారు. వివిధ రకాలైన సమస్యలు రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ముందుగా ఏ రాజకీయ నాయకుడు గుర్తురాడు, అది ప్రజలకైనా అక్కడ ఉన్నటువంటి అధికార దుర్వినియోగం పాల్పడే వాళ్ళకైనా సరే ముందుగా గుర్తొచ్చేది జన సైనికులు మాత్రమే అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వెంకటకృష్ణ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీల ఎవరికైనా ఇక్కడ సీటు కేటాయించినా కూడా వాళ్ళు చల్లపల్లి సరసాక్షిగా చెప్తున్నారు 30,000 మెజార్టీతో అవిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ విజయం సాధిస్తుంది. డంపింగ్ యార్డ్ లేని గ్రామంగా చల్లపల్లి దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ అన్నారు. డంపింగ్ యార్డ్ లేని గ్రామంగా చల్లపల్లి దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ అన్నారు. చల్లపల్లి తరిగోపుల ప్రాంగణంలోని డంపింగ్ యార్డ్ ఆవరణలో ఘన ద్రవ్య వనరుల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు, చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచి పైడిపామల కృష్ణకుమారి, కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావుల ఆధ్వర్యంలో ప్రముఖ పర్యావరణవేత్త, రాష్ట్ర సలహాదారు వేలేరు శ్రీనివాస్ పర్యవేక్షణలో తయారు చేసిన డ్రై వ్యర్థాల ద్వారా 60 రోజుల్లో కంపోస్టుని తయారు చేసే విధానాన్ని స్వచ్ఛ ఆంధ్ర మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభించగా, వ్యర్థాల సేకరణ రిక్షాను కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. వ్యర్థాల కటింగ్ యంత్రాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, డిపిఓ నాగేశ్వర నాయక్ ప్రారంభించారు. అనంతరం డిపిఓ నాగేశ్వర నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా నిర్విరామంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న డాక్టర్ డిఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులను, చల్లపల్లి పంచాయతీ సర్పంచ్ పైడిపామల కృష్ణకుమారి, కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావులను అభినందించారు. డంపింగ్ యార్డ్ లేని గ్రామంగా చల్లపల్లిని తీర్చిదిద్దడానికి పూనుకోవడం చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ప్రజలకు వ్యర్థాల మేనేజ్మెంట్ విషయాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించడంలో వాలంటీర్లు కృషి చేయాలన్నారు. అందుకనే ఆయన ప్రెజెంటేషన్లో ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, ఈవెన్ మన ఆంధ్రాలోనే ఈ సొల్యూషన్ ఉంది. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా మీరు గమనిస్తే వాళ్ళ వేస్ట్ డిస్పోజల్ ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద మూటల్లో కట్టి
బయట పడేస్తారు. ఒక వ్యాన్ వస్తుంది, అది 2-3 రోజులకు వస్తుంది. 2-3 రోజులు తీసుకెళ్ళి డంప్ యార్డ్స్లో పడేస్తారు. అక్కడ జనాభా తక్కువ కాబట్టి, ల్యాండ్ ఎక్కువ కాబట్టి డంప్ యార్డ్స్లో మనకి అక్కడ చెత్త బయటకు కనిపించదు. కానీ వాళ్ళు చేసేది కూడా గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నారు, రిసోర్స్ కలెక్షన్ చేయట్లేదు. సో అందుకని ఇవాళ శ్రీనివాసన్ గారిని అర్థం చేసుకోవాలి అని అంటే చాలా మైండ్ సెట్ చేంజ్ అనేది చాలా అవసరం. మనం ఆలోచించే విధానం మారాలి. దానికి కలెక్టర్ గారు కరెక్ట్గా చెప్పారు. దీనికి ఒకటే ఒక సొల్యూషన్, ఒకటే ఒక లో కాస్ట్ సొల్యూషన్ ఇస్ హౌస్ హోల్డ్ వైజ్ సెగ్రిగేషన్. ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే ఒక రోజు రావాలి, మేబీ అది 10 సంవత్సరాలు పట్టచ్చు. ఏదైతే మనం ఇలాగ అల్యూమినియం ఈ పెట్టుకుని ఒక మనిషిని పెట్టి సెగ్రిగేట్ చేస్తున్నాం, అది అంత సెగ్రిగేషన్ ఇంట్లో జరిగితే ఎంత సులభంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించే. బికాజ్ దట్ ఈస్ ది ఈజియెస్ట్. 5 నిమిషాల పని మనకి, మన ఇంట్లో కట్ చేస్తాం, అది తీసుకెళ్ళి గ్రీన్ బకెట్లో పడేది. మనకి మొత్తం అంతా కూడా, దేశమంతా కూడా ఈ గార్బేజ్ మేనేజ్మెంట్ని ఒక వనరులుగా చెయ్యాలి అని అన్నప్పుడు ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెగ్రిగేషన్ అట్ సోర్స్. అది ఎక్కడ ఏ సిటీ కానీ ఏ గ్రామం కానీ అది చేయగలుగుతుందో ఎఫెక్టివ్గా, అది డెఫినెట్గా మనకి ఆ గార్బేజ్ అంతా కూడా మనకి వనరు కింద మాత్రమే కాకుండా అసలు గార్బేజ్ ఫ్రీ సిటీ కింద, గార్బేజ్ ఫ్రీ గ్రామం కింద అవుతుంది. సో దానికి కావాల్సింది ఏంటంటే సోర్స్ దగ్గర సెగ్రిగేషన్ కావాలి. సో అది మనం ఏ రోజైతే మనం బాగా మైండ్స్లోకి ఇంపోజ్ చేయగలుగుతామో, కూరగాయలు తెచ్చుకొని వండుకొని మంచి భోజనం ఎలా తయారు చేసుకుంటామో అంత ఇంట్రెస్ట్ ఫైనల్గా దాన్ని డిస్పోజల్ అప్పుడు కూడా ఆ చివరి నిమిషం వరకు కూడా దాన్ని వాళ్ళు కేర్ తీసుకుంటే డెఫినెట్గా వీ కెన్ క్రియేట్ వండర్స్. సో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో శ్రీనివాసన్ గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పిన, అంటే హౌ యూ థింక్ దట్, అంటే మీరు ఎలా అనుకుంటున్నారు ఈ మోడల్ సక్సెస్ అవుతుందని అంటే ఆయన 2 విషయాలు చెప్పారు. ఒకటి, మనకు ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్ సిస్టమ్ ఉన్నది కాబట్టి వాలంటీర్స్ నీ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దస్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి సెగ్రిగేషన్కి ప్రతి 50 హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఆ 50 ముస్లింల ఆధ్యాత్మిక దీని ఇస్తమా విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని కౌన్సిలర్ కటకం ప్రసాద్ అన్నారు. ముస్లింల ఆధ్యాత్మిక దీని ఇస్తమా విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని కౌన్సిలర్ కటకం ప్రసాద్ అన్నారు. పెడన ఆధ్యాత్మిక ప్రార్థనల కార్యక్రమం విజయవంతానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పెడన మున్సిపల్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం పెడన పట్టణ శివారు తోటమూల ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెడన పట్టణ ముస్లింలు ఒకరోజు దీని ఇస్తమా ఆధ్యాత్మిక ప్రార్థనల కార్యక్రమంను నిర్వహించనున్నారని తెలిపారు. సుమారు 5,000 మంది ముస్లిం సోదరులు హాజరయ్యి దీని ఇస్తమా కోసం నిర్వాహకులు తోటమూల ప్రాంతంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కటకం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇస్తిమా జరిగే ప్రాంగణాన్ని పరిశీలించారు. దీని ఇస్తిమా నిర్వహించుకునేందుకు ప్రాంగణం ఇచ్చి సహకరిస్తున్న పెడన జయలక్ష్మి పిఎస్సిఎస్ అధ్యక్షులు వరుదు రామకృష్ణకు నిర్వహణ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఖాజా, పట్టణ సచివాలయాల కన్వీనర్ మతీన్ ఖాన్, మున్సిపల్ కౌన్సిలర్లు బాబులాల్, తిప్పా పండు, వైసీపీ నాయకులు షేక్ నూరుద్దీన్, కరీం, కమల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్లో వరద రామకృష్ణ గారి ఇంటి వెనక ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పెడన ముస్లిం సోదరులందరూ కలిసి ఆదివారం నాడు 18వ తారీఖున ఇస్తమా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అనేక మంది ముస్లిం సోదరులు రావటం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించడం, ప్రార్థనలు చేయడం జరుగుద్ది. ఈ కార్యక్రమానికి సంబంధించి పెడన మున్సిపాలిటీ తరఫున వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, నీరు కానివ్వండి, పారిశుధ్యం కానివ్వండి, అన్నీ కూడా మేము చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మా కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, అలాగే పిఎస్సి చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఇక్కడ ఈ ముఖ్యంగా కావాల్సినటువంటి పారిశుధ్యం కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ప్రాంతంలో మన పెడనపట్నం చెందిన ముస్లిం సోదరులు దీని ఇస్తమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు మన పెడన మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ గారు ఇక్కడికి ఇచ్చేసి ఈ జరిగే ఇక్కడ పనులను పర్యవేక్షించారు.
దీనికి సంబంధించి ఈ ఇస్తమా కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి సుమారు 5,000 నుంచి 10,000 మంది వరకు ఆ రోజు హాజరవుతారు. దీనికి సంబంధించి ఈ జరిగే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మేము ప్రత్యేకంగా ఈ ఇస్తమా కమిటీ సభ్యుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విజయవంతం చేసేందుకు ఈ దీని ఇస్తమా కమిటీ సభ్యులు గత 10 రోజులుగా ఇక్కడ నగరపాలక సంస్థ 1వ డివిజన్లో నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పర్యటించి పారిశుధ్య చర్యలను పరిశీలించారు. నగరపాలక సంస్థ 1వ డివిజన్లో నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పర్యటించి పారిశుధ్య చర్యలను పరిశీలించారు. డివిజన్లో విస్తృతంగా పర్యటించిన మేయర్ డివిజన్లో ఉన్న సమస్యల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పారిశుధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్య చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ జోగి చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల నిమిత్తం ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి అడిగి తెలుసుకునే భాగంలో ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి, అలాగే కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. అలాగే మరి ఇక్కడ ఎప్పుడో స్థానికంగా స్వర్గీయ పేర్ని కృష్ణమూర్తి గారు వాళ్ళకి అందరికీ ఇక్కడ ఈ హౌస్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి కొంచెం వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదని చెప్పి ప్రజలు నాకు చెప్పడం జరిగింది. ఇవి కూడా కొంచెం ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా డివిజన్ మొత్తం కార్పొరేటర్ గారు, మరి అలాగే కమిషనర్ గారు, మరి సంబంధిత అధికారులు ప్రజలు అందరూ కూడా ఈ వార్డు అంతా పర్యటించడం జరిగింది. అవన్నీ కూడా మరి పేర్ని వెంకటరామ నాని గారి దృష్టికి తీసుకెళ్లి నేను చేయగలిగిన అన్ని చేస్తానని చెప్తూ ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు మా 1వ డివిజన్కి మా వదిన గారు మేయర్ గారు, అలాగే కమిషనరు, తదితర సిబ్బంది అందరూ కూడా, అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి సమస్యని, అక్కడ మెయిన్ రోడ్లో డ్రైనేజీ కొంత భాగం పెండింగ్లో అప్పట్లో కోర్టు కేసుల వలన ఆగింది. దాన్ని ఆ పెండింగ్ ఉన్న వర్క్ను కూడా కంప్లీట్ చేస్తే చాలా వరకు కూడా కంప్లీట్ అవుద్ది. మేజర్గా డ్రైన్ కంప్లైంట్ ఉంది. అలాగే వాటర్ కూడా మాది సంప్ అవడం వలన కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడ వాటర్ సరిగ్గా మాకు అందవటం లేదనేది సంపు దగ్గర జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మేయర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వీటన్నిటినీ కూడా, అలాగే పీకేఎం కాలనీలోను దేవుడి చెరువులోను ముఖ్యంగా ప్రజలందరూ కూడా కొంతమందికి ఒక సుమారు 60-70 పట్టాలు ఇవ్వాల్సి ఉంది. వాటన్నిటినీ కూడా సర్వే చేయించడం జరిగింది. ఆల్రెడీ సర్వేయర్ గారు వీళ్ళందరూ కూడా రిపోర్టు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఇచ్చాము. వాటన్నిటినీ కూడా నాన్నగారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మేయర్ గారి ద్వారా కూడా ఇప్పుడు వీటన్నిటినీ కూడా త్వరలోనే ఇస్తామని కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.